హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి మహిళలపై జరుగుతున్న హింస, చట్టపరమైనటువంటి సంరక్షణ అనేటువంటి టాపిక్ నుంచి మొదటగా మనం ప్రశ్నలను డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి ప్రశ్న, మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారండి. అయితే ప్రపంచంలో ప్రస్తుతం మహిళలపైన హింస అనేది సమాజపరంగా జరుగుతుంది, గృహపరంగా జరుగుతుంది. ఇలాంటి హింసకు వ్యతిరేకంగా ఒక దినోత్సవాన్ని ఉండాలని భావించి నవంబర్ 25వ తేదీని అంతర్జాతీయంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేక దినంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా అని గుర్తుంచుకోండి. ఇక రెండవ ప్రశ్న, WHO ప్రకారం మహిళా జీవితంలోని ఎన్ని దశలలో హింస జరుగుతుందని తెలిపింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ మహిళా జీవితంలో గల ప్రధానమైనటువంటి 5 దశలలో హింస జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అందులో ఒకటి దశ చూసుకున్నట్లయితే, ఒక మహిళ పుట్టక ముందు జరుగుతున్నటువంటి హింస, అంటే మహిళ పుట్టక ముందు నుంచే ఒక హింసనైతే ఎదుర్కొంటుంది. అది ఏ విధంగా అంటే, ఆ గర్భంలోనే ఆ యొక్క గర్భస్థ శిశువును హత్య చేయడం జరుగుతుంది. అదేవిధంగా శైశవ దశలో, అంటే ఈ దశలో శిశు హత్యలు, ఆడపిల్లలను వదిలేయడం, అమ్మివేయడం లాంటివి జరుగుతాయి. ఇక మూడవ దశ, బాలిక దశలో జరుగుతున్న హింసను కనుక చూసుకున్నట్లయితే, బాయ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, వారికి ఆడపిల్లలను విద్యకు దూరం చేయడం, పోషణ లేకుండా వారిని దూరం పెట్టడం, అమ్మకాలు చేయడం, బాల్య వివాహాలు చేయడం అనేవి ఈ యొక్క బాలిక దశలో జరుగుతూ ఉంటాయి. ఇక కిషోర ప్రాయంలో అయితే పనిచేసే చోట వేధింపులకు గురి చేయడం, అక్రమ రవాణా లాంటివి కొనసాగుతాయి ఈ యొక్క దశలో. ఇక 5వ దశలో యుక్త వయసులో లైంగికపరమైనటువంటి హింస, గృహ హింస ఇలాంటివి కొనసాగుతాయని గుర్తుంచుకోండి. ఎవరు తెలియజేశారు? మహిళకు సంబంధించి 5 దశలలో హింసకు గురవుతుంది మహిళ అని WHO చెప్పడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న, పురుషులంటే అకారణంగా భయం కలిగి ఉండడాన్ని ఏమంటారు? పురుషులంటే స్త్రీలు చాలా వరకు భయపడుతుంటారు. అలాంటి భయాన్ని ఆండ్రోఫోబియా అని పిలవడం జరుగుతుందండి. పురుషులంటే భయం కలిగి ఉండడాన్ని ఆండ్రోఫోబియా అంటారు. అదేవిధంగా స్త్రీల పట్ల అకారణంగా భయం కలిగి ఉన్నట్లయితే దానిని ఏమంటారని అడుగుతున్నారు. దానిని గైనోఫోబియా అంటారండి. చాలామందికి కూడా స్త్రీలను చూస్తే భయం కలుగుతుంది. స్త్రీలతో మాట్లాడడానికి కూడా భయపడేటువంటి మగవారు ఉంటారు. అలాంటి ఫోబియాని గైనోఫోబియా అని అంటారు. 5వది, స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని ఏమంటారని అడుగుతున్నారండి. 5వ ప్రశ్న, స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని ఏమంటారంటే మిసోగేని అని పిలవడం జరుగుతుంది. అంటే పురుషులు కొంతమంది స్త్రీలను అకారణంగానే ద్వేషించడం జరుగుతుంది. అలాంటి ఫోబియాను మిసోగేని అని అనడం జరుగుతుంది. కొంతమంది స్త్రీలు పురుషులను అకారణంగానే ద్వేషిస్తారు. అలాంటి ఫోబియాని మిస్ఆండ్రీ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ 4 అంశాల గురించి చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి చూద్దామండి. పురుషులంటే అకారణంగా భయపడడాన్నేమో ఆండ్రోఫోబియా అని, స్త్రీల పట్ల అకారణంగా భయం కలిగి ఉండడాన్ని గైనోఫోబియా అని, పురుషులను ద్వేషించడాన్ని మిసోగేని అని, స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని మిసోగేని అని, పురుషులను అకారణంగా ద్వేషించడాన్నేమో మిసోఆండ్రీ అని పిలవడం జరుగుతుంది. 6వ ప్రశ్న, సతీ సహగమన నిషేధన చట్టం ఎప్పుడు రూపొందించారని అడగడం జరుగుతుంది. ఈ యొక్క సతీ సహగమన నిషేధం చట్టం వచ్చేసి 1829 డిసెంబర్ 4న ఈ యొక్క సతీ సహగమనాన్ని అయితే
నిషేధించడం జరిగింది. ఈ నిషేధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారు. అయితే ఈ యొక్క సతీ సహగమనాన్ని నిషేధించినది మాత్రం విలియం బెంటిక్. అయితే వాస్తవంగా మనం ఏమైంది సతీ సహగమనం అంటే వారి యొక్క భర్త గనక చనిపోయినట్లయితే భార్య కూడా వారి యొక్క చితిలో దూకి ఆత్మహత్య అనేది చేసుకోవాల్సి ఉండేది ఆ కాలంలో. దీంతో రాజా రామ్మోహన్ రాయ్ గారి కుటుంబంలో కూడా వారి అన్న చనిపోయిన తర్వాత వారి వదినను కూడా ఆ యొక్క చితిలో పెట్టి చంపివేయడం జరుగుతుంది. దీనిపై కలత చెందినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి సాంఘిక దురాచారాలను నిర్మూలించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింక్ గారిని కోరడంతో అతని యొక్క సలహా మేరకు విలియం బెంటింక్ గారు ఈ యొక్క సతీ సహగమనాన్ని అయితే నిషేధించడం జరిగింది. అదేవిధంగా తిరిగి 100 సంవత్సరాలకి అంటే సతీ సహగమనం నిషేధించిన 100 సంవత్సరాలకి 1929 సంవత్సరంలో శారదా చట్టాన్ని చేయడం జరిగింది. దీనినే బాల్య వివాహక నిరోధక చట్టం అంటారు. ఎందుకోసం అంటే బాలికలకు సంబంధించి బాల్య వివాహాలను నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టం ప్రకారమే బాలిక యొక్క వివాహ వయసుని నిర్ణయించడం జరిగింది. బాలిక యొక్క వివాహ వయసు 14 సంవత్సరాలు, అదే కాపురానికి పంపేటువంటి వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. ఇక పురుషుడి యొక్క వివాహ వయసుని 18 సంవత్సరాలకి నిర్ణయించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఇక వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఎవరి కృషి మేరకు ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క కృషి మేరకు ఈ చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది. అసలు వితంతు పునర్వివాహం అంటే ఏంటి అంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె మరొక వివాహం చేసుకోకుండా ఒక చీకటి గదిలో తన యొక్క జీవితాంతం తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. అలాంటి సాంఘిక దురాచారాన్ని మట్టుబెట్టాలి అనే ఉద్దేశంతో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ రావు కృషి చేయడంతో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ యొక్క వితంతు పునర్వివాహ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తొలి వితంతు వివాహాన్ని ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ 1856 డిసెంబర్ 27న చేయడం జరిగింది. అదేవిధంగా స్వయంగా తన కుమారుడికే ఒక వితంతువును ఇచ్చి వివాహం చేసిన గొప్ప వ్యక్తి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. అదేవిధంగా వితంతు అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి 1987 సంవత్సరంలో శశిపాద బెనర్జీ వితంతు గృహాన్ని కూడా స్థాపించి విద్యావంతులను చేయడం జరిగింది. 1976లో బొంబాయి వితంతు పునర్వివాహాన్ని కూడా ఇతనే స్థాపించారండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా పేరు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వితంతు పునర్వివాహాల కోసమై అతడు తీవ్రంగా కృషి చేసి 1881 సంవత్సరంలో గోగులపాటి శ్రీరాములుకి గౌరమ్మ అనబడే వితంతువును ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇవండి వితంతుకు సంబంధించినటువంటి అంశాలు. ఇక 8వది వరకట్న నిషేధన చట్టం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వరకట్న నిషేధన చట్టాన్ని 1961 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఇచ్చినా వరకట్నం తీసుకున్నా కూడా నేరంగా పరిగణించబడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వరకట్న నిషేధన చట్టాన్ని లోక్సభ మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఒక సభ ఆమోదించి మరొక సభలో ఆ యొక్క బిల్లు అనేది
నిలిచిపోవడంతో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అది 1961 సంవత్సరం. నేటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని 3 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి 1961 వరకట్న నిషేధన చట్టం, 1978 బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ యాక్ట్, తర్వాత 2002 ఫోటో యాక్ట్ అని గుర్తుంచుకోండి. ఈ 3 సందర్భాలలో మనం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేసే భారత రాజ్యాంగంలోని అధికరణ 108. ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్ అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధన చట్టం ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నాడు. దీనినే PCPNDT యాక్ట్, ద ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ చట్టాన్ని 1994 సంవత్సరంలో రూపొందిస్తే 1996 జనవరి 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది అని గుర్తుంచుకోండి. అసలు ఈ చట్టాన్ని ఎందుకు చేయడం జరిగింది అంటే, గర్భస్థ లింగ నిర్ధారణ చేసిన తర్వాత ఆడ శిశువులను భ్రూణ హత్యలకు గురి చేయడం వల్ల చాలా వరకు లింగ నిష్పత్తి అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళ గనక గర్భం దాల్చిన తర్వాత ఆమెకి పురుషుడు కావాలనేటువంటి, అంటే బాబు పుట్టాలనేటువంటి కోరిక అనేది ఉంటుంది. కానీ ఆమె గర్భంలో ఒక బాలిక జన్మించడం, అంటే బాలిక అనే శిశువు ప్రాణం పోసుకుంటుంది. అలాంటి తరుణంలో తనకి ఒక బాలిక వద్దు అని ఆ బాలికను గర్భంలోనే చంపివేయడం జరుగుతుంది. అలా జరగడానికి కారణం ఏంటి అంటే, ముందుగా గర్భస్థ లింగ నిర్ధారణ అనేది చేసుకోవడం. దీని వలన బాలికలను భ్రూణ హత్యలు చేసి గర్భంలోనే చంపడం వలన భారతదేశంలో లింగ నిష్పత్తి అనేది క్రమేణా తగ్గిపోతుంది. అందువల్లనే ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ చట్ట ప్రకారం, ఈ యొక్క PCPNDT యాక్ట్ ప్రకారం గనక గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం మరియు నిషేధంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు అంటే, ఆ యొక్క మహిళకి జన్యుపరమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు, ఇంతకు ముందే ఆమెకు అబార్షన్ అయిన సందర్భంలో, మరియు ఆ యొక్క తల్లికి తీవ్రమైన రేడియేషన్ వ్యాధులకు గురైనప్పుడు, ఆ తల్లికి 35 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి ఈ యొక్క చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం అయితే స్కానింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఒకవేళ గనక ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, మొదటిసారి నేరం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 జరిమానాను విధిస్తారు. రెండవసారి గనక నేరానికి పాల్పడితే 5 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. దేశంలో మొదటిసారిగా ఇలాంటి చట్టాన్ని చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న, సరోగసి నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది? సరోగసి నియంత్రణ చట్టం, ఈ యొక్క చట్టం వచ్చేసి 2022 జనవరి 25న ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ చట్టాన్ని 2021 సంవత్సరంలోనే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టం ప్రకారం సరోగసిని వ్యాపార కోణంలో నిషేధించడం జరిగింది. అంటే సరోగసి అంటే అద్దె గర్భం దాల్చడం. అంటే ఒకవేళ ఒక స్త్రీ తనకు ఆ యొక్క శిశువును పెంచేటువంటి ఆరోగ్యం కనుక తనకు బాగా లేదు అనే సందర్భంలో పురుషుడి యొక్క
సారీ అండి, సరోగసి ప్రకారం ఏంటిదంటే సరోగసిగా మారాలి ఒక తల్లి అన్నప్పుడు తనకు దగ్గరి బంధువు కానీ ఆమెకు కూడా 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు, ఇంతకుముందు సరోగేట్ మదర్గా మారని వారు, ప్రభుత్వ వైద్యునిచే మానసికంగా ఆరోగ్యాన్ని ధృవీకరించుకున్న వారు మాత్రమే సరోగసి మదర్గా మారడానికి అర్హులు. ఏ మహిళ కూడా తన సొంత అండాన్ని సరోగేట్ మదర్గా మారడానికి వినియోగించరాదు. ఒకవేళ సరోగసి పద్ధతిలో తల్లిదండ్రులుగా మారేవారు మహిళ అయితే 23 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి అని గుర్తుంచుకోండి. సరోగేట్ మదర్ యొక్క వ్రాతపూర్వక ముందస్తు అనుమతిని తీసుకోవాలి. సరోగసి పద్ధతిలో జన్మించిన పిల్లలకు కూడా సాధారణ పిల్లల వలె అన్ని హక్కులు కూడా ఉండడం జరుగుతుంది. ఒకవేళ వ్యాపార కోణంలో కనుక ఈ యొక్క సరోగసిని నిర్వహించడం కానీ ఆచరించడం కానీ నేరం. ఇందుకు గాను 10 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా కూడా విధిస్తారండి. అయితే ఈ చట్టం 2021లో చేయడం జరిగింది. 2022 జనవరి 25 నుంచి అమల్లోకి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మహిళా హింసకు సంబంధించినటువంటి ప్రశ్నలు. మరొక వీడియోలో మరొక 15 ప్రశ్నలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.